Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 91 verse 14. ఈ రోజు మన ధ్యానం కొరకు 91వ కీర్తన 14వ వచనం నుండి తీసుకొనబడింది. I will set him on high because he hath known my name. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. In Psalm 91, 91వ కీర్తనలో we can see two voices speaking in the earlier part. అంతకుముందు భాగంలో రెండు స్వరాలు మాట్లాడుతున్నట్టు మనకి అర్థమవుతుంది. One voice is that of the saint who professes his dependence upon God. ఒక స్వరమేమో దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు. He is telling that God is my fortress. దేవుడు నాకు ఆశ్రయం అని చెప్తున్నాడు. And the other voice which answers him and declares that he will be preserved by God. మరొక స్వరం దానికి స్పందిస్తూ జవాబుగా అతను దేవుని చేత భద్రపరచబడతాడు, కాపాడబడతాడు అనేటువంటి స్వరం వస్తుంది. But the verse for our meditation today speaks of a third voice. అయితే నేటి దిన ధ్యానం కొరకు ఈ మాటల్లో ఈ వచనంలో మూడవ స్వరం వినబడుతుంది. What is that? అదేమిటిది? The voice of God himself. ఇక్కడ దేవుని యొక్క స్వరమే ఇది. This God's voice is putting a seal and confirming all the promises that have been made in his name. దేవుని యొక్క స్వరం తన నామమును బట్టి చేయబడిన వాగ్దానాలన్నిటిపైన ముద్ర వేసి అది నిశ్చయపరుస్తాను. The first voice said, మొదటి స్వరం చెప్పిన మాట, I will trust. నేను నమ్మిక ఉంచుదను. And second voice replied, రెండవ స్వరం దానికి జవాబుగా, thou shall not be afraid. నీవు భయపడవు అని చెప్తుంది. But the third voice, that is God's voice, says, మూడవ స్వరం అయిన దేవుని స్వరం చెప్తుంది, I will deliver. నేను విడిపించదను. So in verses 14 to 16, 14 నుండి 16 వచనాల్లో three things we are expected to do to enjoy all the blessings mentioned. ఇక్కడ ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడే దాని కొరకు Your మనం experience. అవి అనుభవించేదానికి మనం 3 పనులు చేయవలసిందిగా చెప్తాం. What are they? అవేమిటివి? Number one, మొదటిది, we have to set our love upon the Lord. మనము దేవుని పైన మన 14. ప్రేమను మనం ఉంచాలి. 14 వచనం, Our hearts must be turned away from sin మన హృదయాలు పాపము నుండి మరల్చబడాలి, త్రిప్పివేయబడాలి. and they must turn towards God. దేవుని వైపుగా అవి మరల్చబడాలి. They are to be set, that is, firmly fixed upon him. ఆయన పైన నిలిపాలి, అది దృఢముగా నిలిపాలి ఆయన మీదనే. Many people will have a passing and fluctuating affection for Christ. చాలా మంది క్రీస్తు గురించి చంచలమైనటువంటి ఆ ప్రేమను కలిగి ఉంటారు. Their hearts will be burning for Christ for a while, వారి యొక్క హృదయాలు దేవుని కొరకు కొంతకాలం కొరకే మండుతా ఉంటాయి. but the fire soon dies down and out. మరి త్వరలోనే ఆ మంట ఆరిపోతుంది, అది పూర్తిగా చల్లారిపోతుంది. But what are the characteristics of a person who sets his love upon God? అయితే దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి, దేవుని పైన తన ప్రేమను నిలిపినటువంటి వ్యక్తి, ఆయన పరిస్థితి ఏమిటి? What are his characteristics? ఏమిటి ఆయనకు ఉంటుంటే ఆ లక్షణాలు ఏమిటి? I will just name 7 characteristics. మరి 7 లక్షణాల గురించి నేను చెప్తాను. Number 1, మొదటిది, listening to God. దేవుని యొక్క మాటలు వినాలి. Secondly, రెండవది, reading what God has written to us. దేవుడు మనకు రాసి ఉంచిన దాన్ని చదవాలి. Thirdly, మూడవది, speaking to God. దేవునితో మాట్లాడాలి. Fourthly, నాలుగవది, thinking of God in unoccupied moments, whenever rest is there. మనకి తీరికగా ఉన్నటువంటి ఖాళీ ఉన్న సమయాల్లో దేవుని గురించిన ఆలోచన చేస్తుండాలి. And fifthly, ఐదవది, adoring God. దేవుని మనం ఘనపరుస్తుండాలి. And sixthly, ఆరవది, speaking of God to others. మరి దేవుని గురించి ఇతరులతో మాట్లాడాలి. And seventhly, ఏడవది, giving to God and making glad sacrifices to him and for him. మరి దేవునికి ఉత్సాహ బలులు అర్పిస్తూ ఆయనకి సదాకాలం ఆ పని మనం చేస్తుండాలి. So these are the characteristics of a person who sets his love upon God. ఇది దేవుని పైన తన ప్రేమను నిలిపిన వ్యక్తికి ఉండే లక్షణాలు. So in these 3 verses, this is the first thing. ఈ 3 వచనాల్లో ఇది మొదటి సంగతి. We have to set our love upon the Lord. దేవుని పైన మనకు ప్రేమను నిలపాలి. Secondly, రెండవది, we must know his name. ఆయన నామము ఎరిగి ఉండాలి. That is verse 14. ఇది 14వ This వచనం. is a higher degree. ఇది కొంచెం ఉన్నత స్థాయిలో ఉండేది. Our love must lead us to be near him మన ప్రేమ ఆయనకి సమీపంగా నడిపించాలి. and spending time with him and to have constant fellowship with him. ఆయనతో సమయం గడుపుట, ఎడతెగక ఆయనతో సహవాసం చేస్తాం. As a result, we will come to know him. దానికి ఫలితంగా మనం ఆయనను ఎరిగి ఉంటాం. As we say we know him means, మనం ఆయనని ఎరిగి ఉండట మనం చెప్పుకున్నట్లుగా, and so what does it mean? అంటే దాని అర్థం ఏమిటిది? We know him as a dear and honored friend. ఆయన ఎంతో ప్రియమైన వాడు, ఎంతో ఘనమైనటువంటి స్నేహితుడిగా ఎరగాలి. That further means that we have tested him and tried him. ఇంకా ముందుకు మనం చూస్తే ఆయనను మనము
పరీక్షించున్నాము, పరిశోధించున్నాము. Such knowledge of God lifts our souls above the cares and trials of the world. దేవుని గురించినటువంటి ఈ జ్ఞానం కలిగి ఉంటా ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నిటికీ మించినదిగా ఉంటుంది. Yeah, we will be least worrying about the temptations of this life. కాబట్టి ఈ జీవిత సంబంధమైనటువంటి ఈ శోధనల గురించి మనం చాలా తక్కువగా ఆలోచన చేస్తాం. We will not be thinking about the sorrows of the life in this world. ఈ లోకంలో మన జీవితంలో ఉండే బాధలు, దుఃఖాన్ని గురించి మనం ఎక్కువ పట్టించుకోం. For example, ఉదాహరణకి we often see that the bigger birds like hawks and eagles, అనేక పర్యాలు మనం పెద్ద పెద్ద పక్షులు, గద్ద, పక్షిరాజు లాంటి వాటిని చూసినప్పుడు they seek to hunt and prey upon the small birds in nature. అవి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిపైన దాడి చేసి దాన్ని వేటాడాలనుకుంటారు. But sometimes what happens, you know, అయితే కొన్నిసార్లు you ఏమవుతుందంటే, also must have seen in the firmament. మీరు కూడా ఆకాశంలో చూస్తుంటారు కదా, Sometimes the small birds often avoid their enemy by flying above them. కొన్నిసార్లు చిన్న చిన్న పక్షులు ఆ శత్రువుల్ని తప్పించుకునే దానికి వాటికి పైగా ఎగురుతా ఉంటాయి. I have seen some of the eagles, నేను కొన్ని పక్షిరాజులను చూశాను. and this small crow or a small bird, it will be flying above the eagle. మరి చిన్న చిన్న పక్షులు, కాకులు లాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఈ పక్షిరాజుకి పైకి ఎగిరిపోతా ఉంటాయి. We see such instances frequently in the firmament. మరి ఆకాశంలో తరచుగా మనం ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. Yes, he is beloved, we are like those small birds. కాబట్టి ఆయన ప్రియులైన వారంగా మనం కూడా చిన్న చిన్న పక్షులు లాంటి వారం. We live above where the sins and snares and sorrows of this world do harm us. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఈ పాపములు, ఈ ఉరి, ఇవి ఏవైతే మన హానికరమైన చేసి ఉన్నాయో వాటికి పైకి మనం వెళ్ళిపోతాం. Therefore, knowing God is higher step than loving God. కాబట్టి మన దేవుని ఇంకా అధికంగా ఎరిగి ఉండటం అంటే ఆయనను ప్రేమించే దానికంటే ఒక మెట్టు ఎక్కువ. Paul's prayer in Philippians 3:10, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 పౌలు యొక్క ప్రార్థన అది. that I may know him. ఆయనను ఎరుగు నిమిత్తం. This knowing is a very personal thing. ఈ ఎరుగుట అనేది ఇది చాలా వ్యక్తిగతమైనటువంటి సంగతి. To know God is to experience the blessings and acknowledging the character. దేవుని ఎరుగుట అంటే ఆయన యొక్క ఆశీర్వాదాలని, ఆయన యొక్క గుణ లక్షణాలని మనం ఎరిగి ఉంటాం. The scripture paints a very dark picture of those who do not know God. ఈ లేఖనాలు దేవుని ఎరగని వారి గురించి అవి Scriptures are talking in a very poor way. కాబట్టి ఈ లేఖనాలు అలాంటి వారి గురించి, అంటే ఈ పాపం చేసే వారి గురించి చాలా తుచ్చ స్థితిలో చూస్తాం, మాట్లాడతాం. They are slaves to sin, as we read in Galatians 4:8. గలతీ 4:8 చదివినట్లుగా పాపమునకు వారు బానిసలు. Yeah, so many verses are there. ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి. Romans 1:28, రోమా 1:28, 1 Corinthians 1:21, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:21, Ephesians 2:12, ఎఫెసీ 2:12, 1 Thessalonians 4:5 and so on. మొదటి తెస్సలోనికీయులు 4:5, ఇంకా ఇతర వచనాలు. They will experience the judgment of God on their sin. కాబట్టి వారి పాపముల పైన దేవుని యొక్క తీర్పులని వాళ్ళు అనుభవిస్తుంటారు. 2 Thessalonians 1:8. 2 తెస్సలోనికీయులు 1:8 It says, ఇక్కడ రాయబడిన మాట. see in 2 Thessalonians 1:8. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ I వచనం. am reading it. ఆ మాట చదువుతున్నాను. In flaming fire, taking vengeance on them that know not God, and that obey not the gospel of our Lord Jesus Christ. చూడండి, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు. He is going to judge their sin. కాబట్టి వారి పాపములకు ఆయన తీర్పు తీర్చినాడు. They not only do not know God, వారు దేవుని ఎరగకుండా ఉండడం మాత్రమే కాదు, God also likewise they do not know them. ఆ విధంగా దేవుడు కూడా వారిని ఎరగడు. In Matthew 7:21-23, మత్తయి సువార్త 7:21-23 వచనాలు God says దేవుడు to చెప్తున్నాడు, some of the people who claimed that they are his workers. చూడండి, ఆయన కొరకు పని చేసేవారు, పరిచారకులను చెప్పుకున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? I knew you not, you doers of iniquity. అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. So with God, mutual knowledge is very important. కాబట్టి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పరస్పరంగా ఎరిగి ఉండాలి This ఒకరినొకరు. is the second thing in these 3 verses. ఈ 3 వచనాల్లోని రెండవ సంగతి. First thing is, మొదటిది, we have to set our love upon the Lord. మనము దేవుని పైన మన ప్రేమను నిలిపాలి. Secondly, రెండవది, we must know his name. ఆయన నామం ఎరిగి ఉండాలి. And thirdly and finally, మూడవది, ఆఖరిది, in verse 15, 15వ we వచనం, must call upon him. ఆయనకు మొరపెట్టాలి. The life of prayer and walk with God
must characterize our lives. ప్రార్థన జీవితం, దేవునితో మనం నడుచుట, ఇది మన జీవిత వైఖరి, మన గుణ లక్షణాలు ఉండాలి. Yeah, we have power in prayer because God is promising that He will answer our prayers. ప్రార్థనలో శక్తి ఉంది, ఎందుకంటే దేవుడు చెప్పినాడు, మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. Our prayers will be effectual. మన ప్రార్థనలో మరి అవి ఎంతో ప్రభావవంతమైనగా ఉండాలి. And what a privilege it is to call the God of the universe as Abba and Father. ఈ విశ్వం అంతటికి దేవుడైనటువంటి ఆ దేవుడిని అబ్బా, తండ్రి అని మనం సంబోధించట ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యత. అంతేకాకుండా Not only we addressing Him, మనము ఆయనను సంబోధించడం He మాత్రమే is కాదు. answering our prayers means that is a higher privilege. మన ప్రార్థనలకి ఆయన జవాబిస్తున్నాడు, స్పందిస్తున్నాడు అంటే ఇది మరింత ఉన్నతమైనటువంటి ఆధిక్యత. See, from this planet every day crores of prayers are offered. ఈ గ్రహము నుండి ప్రతిరోజు కోట్ల కొలది ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి, But only few are answered. కానీ కొన్నిటికి మాత్రమే జవాబు వస్తుంది. So when our prayers are in the list of answered prayers, truly we are blessed people. కాబట్టి మన ప్రార్థన కూడా జవాబు వచ్చిన ప్రార్థన జాబితాల్లో ఉంటే నిజంగా మనము ధన్యులం కదా. So in response to these three things what we have seen, మనం చూసిన ఈ మూడు విషయాలకి స్పందనగా yes, the Lord is promising 7 things from His side. దేవుడు తన వైపు నుండి 7 విషయాలని వాగ్దానం చేస్తాడు. From our side, మన వైపు నుండి we have to love Him, ఆయనను we ప్రేమించాలి, must know His name, ఆయన నామం ఎరిగి we ఉండాలి, must call upon Him. ఆయనకు మొర పెట్టాలి. So in return to this, what God is saying, దీనికి బదులుగా దేవుడు ఏమని what చెప్తున్నాడు, the Lord said, దేవుడు ఏమని చెప్పినాడు, 7 things I am telling from this ఈ portion. భాగంలో నుండి 7 సంగతులు నేను చెప్తున్నాను. I will deliver him, verse 14. 14 వచ్చి నేను విడిపించదను. Same verse, I will set him on high. అదే వచ్చిన నేను అతని గణపరిచదను. And thirdly, in verse 15, I will answer him. మూడోది 15 వచ్చిన నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. Fourthly, same verse, I will be with him in trouble. నాలుగోది అదే వచనంలో శ్రమలో నేను అతనికి తోడై And ఉండేదను. fifthly, same verse, I will honor him. ఏడోది అదే వచనంలో నేను అతన్ని విడిపించేదని గొప్ప చేసేదను. Sixthly, ఆరోది in verse 16, 16 వచ్చి I will satisfy him. అతను తృప్తి పరిచేది. Seventhly, ఏడోది I will show him my salvation, verse 16. 16 వచనంలో నేను నా రక్షణ అతనికి చూపించేదను. In those six times, I will, that is surety. ఈ సంగతిలో ఈ 2 వచనాల్లో కూడా 6 సార్లు నేను చేసేదాన్ని. ఇది ఒక నిశ్చయతతో చెప్తున్నాం. And He promised 7 things in these places. ఇక్కడ 7 వాగ్దానాలు చేస్తున్నాడు. So we all have troubles. కాబట్టి మనందరికీ కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. Yeah, we cannot escape them. వాటిని మనం తప్పించుకోలేము. Saints of all generations experienced fiery trials in their lives. అన్ని తరాల్లో ఉన్నటువంటి భక్తులైన వారు వారి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళినవారు. But they came out as jewels and fine gold. అయితే వారు ఒక ముత్యం వలె, మేలిమి బంగారం వలె వాటిలో నుండి బయటకు వచ్చారు. Today God is promising His presence, కాబట్టి ఈ రోజు దేవుడు తన సన్నిధిని వాగ్దానం His చేస్తున్నాడు. protection, ఆయన యొక్క భద్రతని, His promotion, ఆయన యొక్క హెచ్చింపుని, His prosperity, ఆయన యొక్క అభివృద్ధిని, His preservation also. ఆయన కాపాడే దాని గురించి. When we love Him and know Him and pray to Him, మనం ఆయనను ప్రేమించి ఆయనను ఎరిగి ఉండి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు we need not be in solitude or in helpless condition. నిస్సహాయమైనటువంటి పరిస్థితులు, ఏకాంత పరిస్థితులు ఉండే అవసరం లేదు. Therefore, in our spiritual life, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో let us cleave to God still further. మనం ఇంకనూ దేవుణ్ణి హత్తుకొని ఉందాం. Let us keep our will obedient to His will. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడులాగిన మన చిత్తాన్ని లోబడేటట్టు చేయాలి. Let us not take any commandments from men, but God only. మనుషుల యుద్ధ నుండి కాదు, మనము దేవుని మాటలే మనం వినాలి. Let us not entertain any worldly tastes or lusts. ఈ లోక సంబంధమైనటువంటి అభిరుచులే కానీ, ఈ లోక సంబంధమైనటువంటి దురలవాట్లు, మనము ఆ దురాశలకి మనం లోను కాదు. Let us receive all our instructions from our Father in heaven. పరలోకంలో మన తండ్రి వద్ద నుండే మనం అన్ని సూచనలు, ఉపదేశాలు మనం పొందాలి. Then God will elevate us here and forever. అప్పుడు దేవుడు ఇక్కడ కూడా సదాకాలం కూడా మనల్ని గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు. In Revelation 3:21, what the Lord is telling, ప్రకటన గ్రంథం 3:21లో దేవుడు ఏమని చెప్తున్నాడు? to him that overcometh will I grant him to sit with me on my throne. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాడు. So may God help you and me to reach such a state. ఈ స్థాయికి మనం రాగలటకు దేవుడు మనకు సహాయం చేయాలి. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, wonderful promises are there in these 3 verses. ఈ 3 వచనాలు అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. When you love you, దేవ మేము నిన్ను ప్రేమించినప్పుడు, when we know you, నిన్ను ఎరిగినప్పుడు, like that, oh Lord, so when we do all these 3 things, ఈ 3 కూడా మేము చేసినప్పుడు, not only when we pray to you,
ప్రభా నీకు మేము మొరపెట్టినప్పుడు కూడా, wonderful things you want to do. ప్రభా అద్భుతమైన కార్యాలు Help చేయాలనుకుంటున్నాం. us to understand these secrets. ప్రభా మరి ఈ రహస్యాలు మేము అర్థం చేసుకుంటే Then we need not worry about the things that are happening around us. అప్పుడు మా చుట్టూ జరుగుతున్న వాటి గురించి మేము బాధపడే అవసరం లేదు. Speak to our dear ones who are in distress. ప్రభా బాధల్లో ఉన్న మా ప్రియులతో మాట్లాడండి. Help them to understand these three secrets ఈ 3 రహస్యాలు అర్థం చేసుకుంటే సహాయం చేయండి. and help them to follow them. వాటిని అనుసరించే వారుగా చేయండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.